శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఇప్పుడు మనం భాగవతం దశమ స్కంధం ఉత్తర భాగంలో భాగంగా ధర్మరాజు గారి రాజసూయ యాగం, కృష్ణ పరమాత్మ శిశుపాలుని, సాళ్వుని, దంతవత్రుని సంహరించడం గురించి తెలుసుకుందాం. ధర్మరాజు గారు తలపెట్టిన రాజసూయ యాగానికి భరతఖండంలో ఉన్న రాజులందరూ ఆమోదయోగ్యం తెలిపారు. రాజసూయ యాగానికి వచ్చిన అతిథులందరికీ మర్యాదలు సక్రమంగా జరగడానికి అని ధర్మరాజు గారు యాగంలో దానాలు ఇవ్వడానికి కర్ణుడిని, కమ్మటి భోజనాలు వండటానికి భీముణ్ణి, వడ్డనలు సరిగా చూసుకోవడానికి ద్రౌపదీదేవిని, కృష్ణ పరమాత్మకి అన్నీ చూసుకోవడానికి సపర్యలు చేయడానికి అర్జునుడిని, యాగానికి కావలసిన సామాగ్రిని సమయానుకూలంగా అందించడానికి నకులుడిని, దేవగురువుల మర్యాదకి సహదేవుడిని నియమించాడు. అంత పద్ధతిగా జరుగుతున్న రాజసూయ యాగాన్ని పొగడని వాళ్ళు లేరు. ఎంతో వైభవంగా రాజసూయ క్రతువు ముగుస్తుంది. అయితే క్రతువు అంతా పూర్తయ్యాక చివర అగ్రపూజ అని అక్కడ ఉన్న అందరిలో ఉత్తముణ్ణి, జ్ఞానిని చూసి అతనికి అగ్రపూజ చేస్తారు. ఆ యాగంలో ఎంతోమంది రాజులు, ఋషులు, మహర్షులు, దేవగురువులు మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి అగ్రపూజ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్న ధర్మరాజుతో ఆఖరి తమ్ముడు, అందరికన్నా చిన్నవాడు, బుద్ధిలో బృహస్పతి అంతటి వాడు అయిన సహదేవుడు, అన్నయ్య ఇందులో ఆలోచించడానికి ఏముంది? కాలము దేశమున్ గ్రతువు గర్మము గర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్ వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్ లీలలు దానయ్యై తగ వెలింగెడు నెక్కటి తేజ మీసుడున్న. సహదేవుడు కృష్ణుని చూపిస్తూ, అన్నయ్య ఈయన ఈశ్వరుడు, ఇక్కడ నిలబడ్డ ఈయనే కాలస్వరూపము, ఈ సమస్త భూమండలము ఈయనే, ఆ యజ్ఞము ఈయనే, చేసినవాడు హవిస్సు స్వీకరించినవాడు ఈయనే, వెలుగుతున్న అగ్ని ఈయనే, బ్రాహ్మణులుగా కనబడి వేద ప్రచారము చేసేది ఈయనే. ఇన్నిగా ఉన్న ఈయన ఈరోజు మన కళ్ళ ముందర ఎదుర్కొండా మన అందరి బాగు కోసం ధర్మం వైపు నిలబడ్డ ఈ కృష్ణ పరమాత్మే అగ్రపూజ అందుకోవడానికి అర్హుడు అన్నాడు సహదేవుడు. భీష్ముడు కూడా అదే సరైనది అన్నాడు. ధర్మరాజు గారు పొంగిపోయి కృష్ణ పరమాత్మను ఉచితాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో కృష్ణ పరమాత్మ పాదాలు ఉంచి ద్రౌపది బంగారు చెంబుతో నీళ్లు పోస్తూ ఉండంగా 5 అన్నదమ్ములు కృష్ణ పరమాత్మ పాదాలను కడిగి ఆ జలాన్ని తమ శిరస్సులపై జల్లుకొని పట్టు వస్త్రాలని, నగలని సమర్పించి కృష్ణ పరమాత్మ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందారు. సభలో ఉన్నవాళ్ళు అందరూ కూడా పొంగిపోయారు. కానీ ఒక్క శిశుపాలుడు మాత్రం వెంటనే నిలబడి, అగ్రపూజ ఎంతోమంది పెద్దలు ఉండంగా గోకులంలో పుట్టినవాడికి, కులగోత్రాలు ఏమిటో తెలియనివాడికి, గోపకాంతలతో తిరిగేవాడికి, మాన మర్యాదలు తెలియని వాడికి చేస్తారా? నేను ఒప్పుకోను అంటూ తన గదాదండం తీసుకొని కృష్ణుని మీదకి వస్తాడు. ఈ శిశుపాలుడు కృష్ణుడి తండ్రి వసుదేవుడికి చెల్లెలు కొడుకు. చెల్లెలు సాత్యతి, అతని బావ దామఘోషుడు. అంటే ఈ కృష్ణ పరమాత్మకు మేనత్త కొడుకు ఈ శిశుపాలుడు. ఈ శిశుపాలుడు పుట్టడంతోనే 4 చేతులు, నుదుటి మీద కన్ను, గార్ధవ స్వరంతో పుట్టాడు. అలాంటి పిల్లాన్ని చూసి దుఃఖిస్తున్న సాత్యతితో అశరీరవాణి, బాధపడకు, ఒక మహానుభావుడు వచ్చి ఈ పిల్లవాడిని ఎత్తుకుంటాడు, అప్పుడు ఈ పిల్లవాడు మామూలుగా అయిపోతాడు, కానీ అతని చేతిలోనే ఈ శిశుపాలుడి చావు కూడా ఉంటుంది అని వినిపిస్తుంది. అప్పటి నుంచి ఇంటికి వచ్చిన ప్రతి వారి చేతిలో ఈ శిశుపాలుడిని పెడుతూ ఉంటారు ఆ దంపతులు. ఒకసారి బలరామకృష్ణులు మేనత్తని చూడడానికి వచ్చినప్పుడు కృష్ణుని చేతిలో ఈ పిల్లవాడిని పెడతారు. ఆశ్చర్యంగా కృష్ణుని స్పర్శ తగలగానే ఆ పిల్లాడి వైకల్యాలన్నీ తొలగిపోతాయి. పిల్లవాడు మామూలు మనిషి అయ్యాడు అన్న సంతోషం కలిగినా అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తెలుసుకున్న సాత్యతి తనకు పుత్రభిక్ష పెట్టమని శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది. దానికి కృష్ణ పరమాత్మ, నువ్వు నా మేనత్తవి కాబట్టి
నీ మొహం చూసి వీడిని 100 తప్పుల వరకు క్షమిస్తాను, 100 తప్పులు దాటితే దండన తప్పదు అంటాడు. ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు గారు చేసిన రాజసూయ యాగంలో కృష్ణుని మీదకు గదాదండంతో వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడున్న సభాసందులందరినీ చూసి, ఈ శిశుపాలుడు మేము ప్రాగ్జ్యోతిషపురం మీదకు దండయాత్రకు వెళ్ళినప్పుడు ద్వారకని తగలబెట్టాడు, భోజరాజులని దారుణంగా చంపాడు, నా తండ్రి వసుదేవుడు అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే ఆ అశ్వాన్ని అపహరించాడు, బబ్రుని భార్యని తన భార్యగా చేసుకున్నాడు, ఇలా చాలా తప్పులు చేస్తున్నాడు, నాకు పరమ శత్రువు అయ్యాడు, కానీ నా అత్తకు ఇచ్చిన మాట కోసం 100 తప్పుల వరకు క్షమించాను అని అంటూ ఉండగా శిశుపాలుడు కృష్ణుడితోటి, నేను వివాహం చేసుకోవాలి అని అనుకున్న రుక్మిణిని అపహరించావు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అని దూషించాడు. ఇంకా ఇది సహించలేని కృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి తలను నరికేస్తాడు. శిశుపాలుడు మరణిస్తాడు. ఆ సుదర్శన చక్రాన్ని కోపంగా విదిలిస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ వేలికి కొద్దిగా గాయం అయ్యి రక్తం వస్తుంది. వెంటనే అక్కడి వారు ఆందోళనగా ఏదైనా మందు తీసుకురావాలని 4 దిక్కులకు పరిగెడతారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది తన చీర చెంగుని చింపి కృష్ణుని వేలికి కట్టుకడుతుంది. ఆమె ప్రేమకు కరిగిపోయిన కృష్ణ పరమాత్మ భారతంలో ద్రౌపదికి అంతులేని వస్త్రాలను, అదే అనేక చీరల్ని ఇవ్వడం గురించి మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ శిశుపాలుడు మరణించాడు. తరువాత యాగం పూర్తయిన తర్వాత చేయాల్సిన అవభృత స్నానాన్ని చేసి ధర్మరాజు గారు సంతోషంగా పరిపాలన సాగిస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ కూడా ఆనందంగా ద్వారకకి చేరుకుంటారు. శిశుపాలుడిని కృష్ణుడు చంపాడు అని తెలిసి అతని స్నేహితులు సాల్వుడు, దంతవత్రుడు కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వస్తారు. ఈ సాల్వుడు కృష్ణ పరమాత్మ మీద కోపంతో శివుని గురించి ఘోర తపస్సు చేసి తన ఇష్టం వచ్చేటట్లు తిరిగే ఒక విమానాన్ని ఇమ్మంటాడు. పరమశివుడు మయుణ్ణి పిలిపించి సౌభకము అనే విమానాన్ని తయారు చేయించి ఇస్తాడు. అది ఎక్కి ఈ సాల్వుడు ద్వారకా నగరం మీద అంతఃపుర కుడ్యాలను, గోపురాలను తన గదాదండంతో పగలగొడుతూ గొడవ చేస్తూ ఉంటే ఈ సాల్వుడితోటి ప్రద్యుమ్నుడు, సాంబుడు యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ సాల్వుడికి మాయ విద్యలు తెలుసు. మాయా వసుదేవుని సృష్టించి కృష్ణ పరమాత్మ ఎదురుకుండా వాణిని చంపుతాడు. అందరిలాగే కృష్ణ పరమాత్మ కూడా నిజంగా తన తండ్రి మరణించాడని ఖిన్నుడై బాధపడుతూ ఉంటాడు. కానీ తర్వాత తన తండ్రి లోపలే ఉన్నాడు అని తెలుసుకొని సుదర్శన చక్రం ఉపయోగించి సాల్వుని కూడా చంపేస్తాడు. అతని విమానం కూడా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. వెంటనే దంతవత్రుడు కూడా మీదకి యుద్ధానికి వస్తాడు. ఆ దంతవత్రుని కూడా కృష్ణ పరమాత్మ చంపేస్తాడు. అయితే శిశుపాలుడు చనిపోయినప్పుడు శిశుపాలుని శరీరం నుంచి ఇప్పుడు ఈ దంతవత్రుని శరీరం నుంచి జ్యోతులు వచ్చి ఈ కృష్ణ పరమాత్మలోని కలిసిపోతాయి. జయ విజయుల 3వ జన్మ ఈ శిశుపాలుడు, దంతవత్రుడు. దీనితో జయ విజయుల 3వ జన్మ శత్రుత్వంతో ముగిసిపోయి కృష్ణ పరమాత్మలో కలిసిపోతారు. సనక సనందాదుల శాపం వలన జయ విజయులు శ్రీమన్నారాయణుడికి 3 జన్మలు శత్రుత్వంతో ఉండి తమ శాపాన్ని కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడిగా, ద్వాపర యుగంలో శిశుపాలుడు, దంతవత్రుడిగా పుట్టి శాప విమోచనం పొంది మళ్ళీ వైకుంఠం చేరుకుంటారు. తరువాతి భాగంలో మనము కుచేలోపాఖ్యానం గురించి తెలుసుకుందాము.